ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. ఏంటంటే, ఇప్పుడు ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటే మీకు షుగర్‌ని టెస్ట్ చేస్తే గనక దట్ విల్ నాట్ అంటే అది సరైన అంటే ఇండికేషన్ ఇవ్వదు మీకు. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు మీరు షుగర్ టెస్ట్ చేసి నాకు షుగర్ లేదు అని చెప్పడం అది చాలా సరైనది కాదు. ఇప్పుడు నలుగురు ఇండివిడ్యుయల్స్ ఉన్నారిక్కడ. ఒకటే ఫ్యామిలీలో నలుగురున్నారు. నలుగురిది టోటల్లీ డిఫరెంట్ ఇష్యూస్ ఇక్కడ. సో, మీకు చూసినట్టయితే ఒకళ్ళు పూర్తిగా ఇన్సులిన్ సెన్సిటివ్ అయితే గనక, ఇన్సులిన్ రెసిస్టెంట్ కాకుండా ఇన్సులిన్ సెన్సిటివ్ అయితే మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో, అది పాంక్రియాస్ పని చేయకపోవడం కాదది. పాంక్రియాస్ చాలా ఎఫిషియెంట్‌గా పనిచేస్తోందని లెక్క అది. ఏంటంటే మీకు ఎంతైతే కావాలో అంతవరకే అది అక్కడ ఇన్సులిన్ జనరేట్ చేస్తుంది. సో, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకునే వాళ్ళలో ఏంటంటే ఎప్పుడుగా అంటే ఇది ఇన్సులిన్ అంటే షుగర్ లెవెల్స్ బ్లడ్‌లో ఎక్కువగా ఉంటే గనక దట్ ఈస్ బాడీ ఈస్ ఇన్ ఎ క్రైసిస్ మోడ్ అది. ఆ క్రైసిస్‌ని అవాయిడ్ చేయడానికి ఆహ్, పాంక్రియాస్ విల్ ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్సులిన్. అందుకని చెప్పి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఒబెసిటీ ఈస్ వెరీ కామన్. ఎందుకంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువవుతుంది. ఆకలి ఎక్కువైనప్పుడు సేమ్ థింగ్స్ అంటే సేమ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. తిన్నప్పుడు అది ఆ కార్బోహైడ్రేట్స్ బాడీలో స్టోర్ అయిపోతూ ఉంటాయి. ఆ స్టోర్ చేసి బాడీ అంటే ఇప్పుడు అంటే బాడీలో ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఫ్యాట్‌ని స్టోర్ చేసేస్తుంది బాడీ. సో, ద ఆ క్రమంలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే గనక దట్ లీడ్స్ టు ఒబెసిటీ. ఓకే. అలాగే యంగ్ పీపుల్‌లో ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఓల్డర్ పీపుల్‌లో ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ అంటే మిడిల్ ఏజ్ పీపుల్‌లో ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, ఇంకొకటేంటంటే ఇప్పుడు ఈ ఇలాగ ఫ్యాట్ అంటే ఎక్కువగా పెరిగి అందరికీ హెచ్‌బీఏవన్సీ మాత్రం 5.6, 5 లోనే ఉంది. ఇక్కడ చూసినట్టయితే గనక హెచ్‌బీఏవన్సీ చూసినా, ఫాస్టింగ్ షుగర్స్ చూసినా సరే వీళ్ళెవ్వరూ డయాబెటిక్ కాదు. ఎవ్రీబడీ అంటే ద బ ఈజ్ ఇన్స్ అంటే ఇన్సులిన్ సెన్సిటివ్ అని చెప్పే మనం అనుకోవాల్సొస్తుంది. కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్ చూస్తే దట్ టెల్స్ ద హోల్ స్టోరీ. ఓకే. మీకు 3.6 ఉంది ఫాస్టింగ్ ఇన్సులిన్. మీ వైఫ్‌కి 26 ప్లస్ ఉంది ఫాస్టింగ్ ఇన్సులిన్. అలాగే పెద్ద పాపకి 18 ఉంది. అలాగే రెండో పాపకి 10 సంథింగ్ ఉంది. మూడో పాపను ఆళ్ళ ఫాదర్‌ని మనం చూసినట్లయితే దే హావ్ బీన్ ఎక్సర్‌సైజింగ్. ఓకే. సో, ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు మజిల్స్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఏంటంటే మజిల్స్ విల్ పుట్ అవే షుగర్. ఇప్పుడు మజిల్స్ కనుక మీరు అంటే యాక్టివిటీ లెవెల్స్ మీకు పెరిగితే గనక మీకు ఇన్సులిన్ పెరగకుండానే షుగర్‌ని బాడీ యుటిలైజ్ చేసుకుంటుంది. సో, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టర్స్ ఇన్ ది బాడీ. ఇప్పుడు మజిల్‌లో అంటే అంటే గ్లూకోజ్ ట్రాన్స్‌పోర్టర్స్. ఆ ట్రాన్స్‌పోర్టర్స్ కొన్ని ఇన్సులిన్ డిపెండెంట్ ట్రాన్స్‌పోర్టర్స్ ఉంటాయి. ఇన్సులిన్ ఇండిపెండెంట్ ట్రాన్స్‌పోర్టర్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మజిల్ కొంచెం ఎక్కువగా ఉండి రోజు యాక్టివిటీ అంటే రెగ్యులర్‌గా మీరు అంటే ఏదైనా ఆ మజిల్‌ని సరిగ్గా వాడే క్రమంలో ఆహ్, దట్ లీడ్స్ టు ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఓకే. సో, ఆ విధంగా అంటే రెండో పాపకి వాళ్ళ ఫాదర్‌కి దే ఆర్ ఇన్సులిన్ సెన్సిటివ్. ఓకే. అలాగే వాళ్ళ వైఫ్ అండ్ హర్ హర్ ఇన్సులిన్ లెవెల్ ఈస్ 26 అండ్ పెద్ద పాప షీ ఈస్ ఇన్సులిన్ లెవెల్ 18 అండ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలా కొన్ని సంవత్సరాలు కనుక అలా ఉంటూ అండ్ దట్ లీడ్స్ టు డయాబెటిస్, దట్ లీడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డీజనరేటివ్ డిసీజెస్. ఓకే. సో, మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే అట్‌లీస్ట్ కొంతవరకు మీకు సార్ అర్థమవుతుందా? సార్ మీరు అడిగిన ప్రశ్న. అర్థమైంది సార్. అర్థమైంది సార్. పర్ఫెక్ట్ సార్. జస్ట్ అంటే నాకున్న డౌట్ ప్లస్ మన మెంబర్స్ కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో అడిగాను సార్ అది. యాహ్! యాహ్! ఆ! సార్ మా మిసెస్ పాదాలు ఎప్పుడు పెయిన్ వస్తా ఉంటాయి సార్. యాహ్! ఇప్పుడు ఆ! ఇప్పుడు అంటే హైపర్ ఇన్సులినిమియా లీడ్స్ టు న్యూరోపతి. సో, నర్వ్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. నర్వ్స్ అన్ని కాంప్రమైజ్ అవుతాయి. సో, దట్ లీడ్స్ టు పాదాలు మంటలు పుట్టడం, పాదాలు నొప్పులు రావడం, కాళ్ళు నొప్పులు రావడం, కాళ్ళలో వాపులు రావడం, అలాగే కళ్ళ కింద వాపులు రావడం. అలా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది సింప్టమ్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మనం డి ఆయిల్ అప్లై చేసి మన ల్యాంప్ పెడుతున్నాం సార్. అంటే బ్రదర్ అది యాక్చువల్‌గా ఇప్పుడు భాను గారు చెప్తుందేంటంటే మీ సార్ వైఫ్‌లో. సార్. సో, అవును దాని సార్. వలన న్యూరో రిలేటెడ్ అవన్నీ గూడా దెబ్బతింటున్నాయి కాబట్టి ఇవన్నీ వస్తాయి. సో, మీరు ఎక్స్‌టర్నల్‌గా చేసేవి చేసినా, బట్ మెయిన్‌గా చేయాల్సిందేంటంటే ఆ ఇన్సులిన్ తగ్గించుకునే ప్రాసెస్‌లోకి వెళ్ళాలి. షూర్ సార్. మీరెలా షూర్ సార్. తగ్గించారో అలాగే మీ అదే. వైఫ్ కూడా తగ్గించుకుంటే అది. గనక మొత్తం ఇటువంటి వాటిని అసలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు తర్వాత. అది. అవును సార్. ఓకే సార్ అండి. ఒకటి సో, మైండ్ ఇవన్నీ పూర్తిగా మీరు అది 100% కరెక్ట్ చేయండి మీ వైఫ్‌లో. షూర్ సార్. యాహ్! రైట్. ఇంకొక స్మాల్